హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. రోటీస్‌లోకి, రైస్‌లోకి క్యాప్సికమ్‌తో ఏ మసాలా కర్రీ ట్రై చేయాలని ఆలోచిస్తున్నారా? డోంట్ వరీ. నేనిప్పుడు మీకు చూపిస్తున్న కర్రీ క్యాప్సికమ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని క్యాప్సికము, ఆనియన్ ముక్కలు ఒక్కసారి 50% ఒకసారి ఫ్రై చేసుకున్నాక ప్లేట్‌లో చల్లారబెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక, ఉల్లి చెక్కు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకున్నాక, అందులోనే టమాటా ప్యూరీ గానీ, టమాటా ముక్కలు గానీ మీ ఇష్టమండి. అదొక వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక తగినంత పసుపు, ఉప్పు వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి అండి బేసిన్. అదొక్కసారి వేగించుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. వేగించుకున్నాక అందులోనే స్పైసీస్ మీ దగ్గర ఏంటుంటే గరం మసాలా, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ మీ ఇష్టమండి. నేనైతే ఓన్లీ గరం మసాలా ఒకటే వేశాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి వేగించుకున్నాక అందులోనే తగినంత వాటర్ వేసుకోండి. గ్రేవీ కావాలి గదా! తగినంత వాటర్ వేసుకున్నాక ఉడుకుతుండగానే అందులో కారం వేసుకోండి. వేసుకున్నాక ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం గదా! క్యాప్సికమ్, ఆనియన్స్ అవేసుకొని ఇంకో 50% కుక్ అయిపోతే రెడీ అండి. గ్రేవీ చాలా బావుంటది. క్యాప్సికమ్ గ్రేవీ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటది. మీరు ట్రై చేయండి. అందులోని లాస్ట్‌లోనే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఇంకా కమ్మగా ఉంటది. చాలా బావుంటది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.